ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు మనల్ని మరొక నూతన దినంలో ప్రవేశపెట్టాడు. మనం సజీవంగా ఆరోగ్యంగా ఈ దినంలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. మరి ఆయన మనల్ని క్షేమంగా ఈ దినమంతా కూడా మన పనులన్నిట్లో కూడా జయమునిస్తూ నడిపించాలని, అన్ని విషయాలలో మనకు తగిన జ్ఞానమును, మనకు కావాల్సిన స్కిల్స్ను అనుగ్రహించి మనం ఏ పని చేసినా, ఎక్కడ తిరుగుతున్నా ప్రతి విషయంలో కూడా తన యొక్క క్షేమమును, భద్రతను ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ఈ దినము దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలంన నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను అన్న ఈ మాటలను బట్టి యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. అది మనకు తెలుసు కదా. మనమందరం ఆ విషయం నమ్ముతున్నాం. కానీ మన వరకు వచ్చేసరికి, మన విషయానికి వచ్చేసరికి ఇది నాకు జరుగుతుందా అనే ఒక అపనమ్మకం అనేది మనకు కలుగుతుంది. మనము తప్పకుండా కూడా దేవుని సన్నిధిలో మనం నమ్మి విశ్వాసంతో అడిగినట్లయితే ఆయన తప్పకుండా చేస్తాడు. మనము ఏ అవసరతలో ఉన్నామో, అక్కడ శారాకు ఒక అవసరత ఉన్నది. శారా తనకు ఒక కుమారుని కనడం అన్నది ఆమెకు ఉన్నటువంటి కోరిక. అదేవిధంగా దేవునికి ఉన్నటువంటి ఇంకొక గొప్ప కోరిక ఏమంటే తనకంటూ ఒక జనాంగాన్ని సృష్టించుకోవాలి, తనకంటూ ఒక జనమును ఆయన ఏర్పాటు చేసుకోవాలి. అందుకే ఆయన అబ్రహాంని ఎన్నుకున్నాడు. అబ్రహాము యొక్క సంతతి ద్వారా ఒక అనేకమైన జనాలను అభివృద్ధి పరచాలని ఆయన కోరుకున్నాడు. కనుకనే అబ్రహాముకు వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఆమెకు సంతానం కలుగుతుందని. వాగ్దాన పుత్రుడి ద్వారానే, అది కూడా కేవలం శారాకు పుట్టిన కుమారుడే తనకు వాగ్దాన పుత్రుడు. అతని ద్వారానే ఈ వంశం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అన్న ఒక గొప్ప ఆశయం దేవునికి ఉన్నది. ఒక ప్రణాళిక ఉన్నది దేవునికి. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి ఆయన మరి అబ్రహాంతో మాట్లాడుతూ శారాకు కుమారుడు కలుగుతాడు అని చెప్పినప్పుడు అంతకు ముందుగా శారా నవ్వింది, కానీ ఆ తర్వాత భయపడిపోయింది. నేను నవ్వలేదని అబద్ధం చెప్పింది. నేను నవ్విన సంగతి ఈయనకి ఎలా తెలిసింది? ఈయన దేవుడు అన్న విషయం కూడా ఆమెకు అర్థమైపోయింది. ఆమెకు అర్థం కావడం మాత్రమే కాదు, కానీ ఆమె కూడా నమ్మింది. నిజంగా దేవుడే చెప్పిన తర్వాత తనకు కాకుండా ఎందుకు పోతాడు? తనైతే ముందుగా అయితే నవ్వింది, కానీ ఆ తర్వాత ఆమె మరి అబ్రహాం ఇద్దరు కూడా ఆలోచించి ఉంటారు. దేవుడు ఈ విధంగా చెప్పాడు అంటే తప్పకుండా అది జరిగిస్తాడు కదా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అనుకుని ఆమె ఎంతో సంతోషంగా దాని కొరకు ఎదురు చూసినట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సమస్తము మనకు అనుగ్రహిస్తాడు. ఆయన యొక్క వాగ్దానము ఎప్పుడు కూడా నిరర్థకం కాదు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. అంతేకాదు ఆయన సమర్థుడైన దేవుడు. మరి ఆమెకు ఈ వాగ్దానం ఇచ్చాడు, సంతానం కలుగుతుంది అని. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఏ కొదవ ఉన్నది, ఏ అవసరతలో మనము అర్జెన్సీ, దేని గురించి అర్జెన్సీ? ఉద్యోగమా, ఆరోగ్యమా, లేకపోతే వివాహమా, లేకపోతే మరి కుటుంబంలో సమాధానమా? ఏ సమస్య మనము ఎదుర్కొంటున్నాము? ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నాము? యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం అనుకుంటాము ఈ పని ఇది చాలా చిన్నది, దీన్ని నేను దేవుని దగ్గర అడగడమా అని అనుకుంటూ ఉంటాం. కొన్ని అయితే చాలా పెద్దవి, అమ్మో ఇది ఎవరు చేస్తారు, దేవుడు కూడా చేస్తాడో లేదో అన్న ఆలోచనలు కూడా మనకు వస్తూ ఉంటాయి. అలా వస్తున్నాయి అంటే మనం ఖచ్చితంగా అవిశ్వాసంతో ఉన్నామన్న మాటే కదా. మనము చిన్నదైనా పెద్దదైనా ప్రతిదీ కూడా మనం దేవునితో చెప్పుకోవాలి. ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. ప్రతిదీ కూడా మనము దేవునికి అప్పగించుకోవాలి. మన పరిస్థితిని అంతా ఆయనకు అప్పగించుకోవాలి. చాలామంది వేదన పడుతూ ఉంటారు. ఇదిగో నా భర్త భయంకరమైన తాగుబోతు, భయంకరంగా నన్ను హింసిస్తున్నాడు, అతడెప్పుడు మారతాడు, అతడు మారడు అని మనం అనుకుంటాం. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. భార్యను గురించి ఒక భర్త అనుకుంటూ ఉండవచ్చు, ఈమెను నేను ఎక్కడ మార్చేది, ఈమె ఎంత భయంకరమైన మనిషి, ఈమె యొక్క నోటి మాటలు నన్ను ఎంత వేదన పడుస్తున్నాయి, ఈమె యొక్క గయ్యాళితనం కానీ, లేకపోతే అవిధేయత కానీ, లేకపోతే ఏదో ఆమెకి ఇష్టమైనట్లుగా జీవించడం కానీ, ఇవన్నీ నేను ఎక్కడ భరించేది అని అనుకుని
మారదు, ఈమె మారదు, ఈమెకు రక్షణ లేదు, అవిశ్వాసిగా ఉన్నది అని ఒక విశ్వాసి అయిన భర్త తన భార్యను గురించి అనుకుంటూ ఉండవచ్చు. కానీ దేవునికి సమస్తము సాధ్యము. కుటుంబంలో ఇన్ని కలతలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని వేదనలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు సమసిపోతాయి? నాకు ఇంటికి రావాలంటేనే ఇష్టం లేదు, ఇంటికి వెళ్ళాలంటేనే ఇష్టం ఉండదు. ఎక్కడో ఒక చోట గడిపి, పార్కులో అయినా సరే కొద్దిసేపు టైం గడిపి ఎప్పుడో పండుకునే టైంకి వెళ్దాంలే ఇంటికి అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. అలాంటి సమాధానం లేని స్థితిలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వేదనతో కూడినటువంటి పరిస్థితులలో ఇండ్లు ఉన్నాయి. మరి ఎంతోమంది పిల్లలు, మా ఇంట్లో ఎప్పుడు వేదన, గొడవ, ఎప్పుడు చూసినా ఏడుపులు, ఎప్పుడు చూసినా కొట్లాటలు, పోరాటాలు, ఇవన్నీ నేను భరించలేను, చదువుకోలేను, ఇంట్లో కూర్చుంటే అసలు చదువుకోలేను, నేను బయట ఉంటేనే మేలు, స్కూల్లోనే ఎక్కువసేపు ఉండి టైం గడపడం మేలు, కాలేజీలో ఎక్కువ టైం ఉండడం మేలు అని అనుకునేటువంటి యవనస్తులు ఎంతోమంది ఉంటారు. పిల్లల గురించి బాధపడే తల్లిదండ్రులు అలాగే ఉంటారు. వీడు మారడు, ఈ పిల్ల మారదు అని మాట్లాడుతూ ఉంటాము. అయితే అది కాదు మనం మాట్లాడవలసింది. దేవా నీకు స్తోత్రం, ఇదిగో నా పరిస్థితి నీకు అప్పగిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రం. ఇదిగో నా కుటుంబంలో ఈ సమస్య ఉన్నది తండ్రి, దీన్ని నీవు ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ దీన్ని బట్టి నేను నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే దీని ద్వారా నువ్వు నాకేం నేర్పించాలనుకుంటున్నావో, దీని ద్వారా నేనేం నేర్చుకోవాలనో, దీని ద్వారా నేను ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలనో అని మనము దేవునికి మన పరిస్థితిని అప్పగించి దేవునికి స్తుతులు చెల్లించడం ప్రారంభిద్దాం. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక, ఆయన సమస్తము చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ప్రతి ఒక్కరి పట్ల ఆయనకు ప్రణాళిక ఉన్నది, ప్రతి ఒక్కరి పట్ల ఆయనకు ఆలోచన ఉన్నది. అందుకే యెషయా గ్రంథంలో ఆయన అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని చెప్పి ఆయన అంటున్నాడు. ఏదైనా కూడా నా నోటు నుండి వచ్చే మాట ఎలా ఉంటుందంటే నిష్ఫలంగా అది నా యొద్దకు మరలదు, అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయను అని. మీదటికి ఒక నిర్ణయ కాలం ఉన్నది. ఆ నిర్ణయ కాలంలో తప్పకుండా ప్రతి ఒక్కరికి తాను ఇవ్వవలసినది తప్పకుండా ఇస్తాడు దేవుడు. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఇచ్చే దేవుడు ఆయన. ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు, దీవెననిస్తాడు. ప్రతి ఒక్కరికి తాను చేయవలసినది తప్పకుండా చేస్తాడు. మనం చేయవలసిందల్లా ఆయన రాజ్యంను, ఆయన నీతిని మొదట వెతకాలి. చూడండి ఎంత అసాధ్యమైనటువంటి విషయం. శారా అనుకుంటుంది, నాకు స్త్రీ ధర్మము నిలిచిపోయింది కాబట్టి నేను బహువృద్ధులు ఇద్దరు కూడా, శారాయును అబ్రహామును బహుకాలం గడిచిన వృద్ధులు, మరి స్త్రీ ధర్మం కూడా శారాకు నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఎలా పిల్లలు పుడతారు అని అనుకుంది ఆమె శారా. అందుకే నవ్వింది. కానీ మరి ప్రభువు చెప్తున్నాడు, లేదు, నీకు తప్పకుండా నువ్వు నవ్వుతున్నావు కదా, నేను బలము ఉడిగిన దానని అని అనుకుంటుంది కదా శారా, కానీ మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు వస్తాను, సమస్తము నీకు జరుగుతుంది, నీవు తప్పకుండా నీవు సంతానము పొందుకుంటావు, కుమారుడు కలుగుతాడు అని. అందుకే ఆ తర్వాత మనము 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 21వ అధ్యాయంలో చూసినట్లయితే యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట ప్రకారము శారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను అని రాయబడింది. ఎంత అద్భుతం కదా! దేవుడు ఇచ్చిన ఏ మాట కూడా నిరర్థకం కాదు. ఈ మాటలు మనం లూకాసు వార్తలో కూడా చూస్తున్నాము. మరి ఇక్కడైతే ఈమె విషయంలో, శారా విషయంలో అద్భుతం ఏంటంటే ఆమెలో శూన్యం ఉన్నది. అంటే ఆమెలో ఏమీ అస్సలు అవకాశం లేదు. కానీ ఆ అవకాశం లేని ఆ టైంలో కూడా ఆమెకు దేవుడు గర్భమును ఇచ్చాడు, గర్భదీవెనను ఇచ్చాడు. మరియ విషయంలో, కన్య అయిన మరియ విషయంలో దేవుడు ఏం చేశాడో మనం చూసినట్లయితే దేవుడు ఆమెను దర్శించాడు. దూత ఆమె దగ్గరికి వచ్చి ఆ దూత ఏం చెప్తున్నాడంటే, నీవు కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును,
ప్రభైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును అని అంతా చెప్పినప్పుడు మరియా అంది, నేను పురుషుని ఎరగని దానని ఇదెలాగ జరుగును అని ఆమె ఆశ్చర్యపోతుంది. ఇదెలా జరుగుతుంది? నాకు అస్సలు వివాహమే కాలేదు కదా. ఎందుకంటే స్త్రీ పురుషుల కలయిక ఉంటేనే కదా పిల్లలు పుడతారు, మరి నాకెలా పుడతారు అని ఆమె ఒక సాధారణమైన లాగా ఒక ప్రశ్న వేసినప్పుడు దూత చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్తున్నాడు. అంతేకాదు మరి అతడు దూత ఇంకొక విషయం కూడా చెప్పాడు, నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ వృద్ధాప్యంలో గొడ్రాలు అనబడినటువంటి ఆమె ఇప్పుడు ఒక కుమారుని కనబోతుంది, ఆమె గర్భవతిగా ఉన్నది అని చెప్పినప్పుడు మరియా విశ్వసించింది. నిజంగా మరియా ఏ స్థితిలో విశ్వసించిందంటే ఏమాత్రం అవకాశం లేదు, పిల్లలు కలుగుతారు అనడానికి ఎలాంటి అవకాశం లేదు. అలాంటి స్థితిలో కూడా ఆమె నమ్మింది. దూత చెప్పిన మాట ఆమె నమ్మింది, దేవుని మాటకు విధేయత చూపింది. ఒక డెసిషన్ తీసుకోవాలి, ఆమె త్వరగా తీసుకోవాలి, చాలా క్విక్ నిర్ణయం తీసుకోవాలి. అవునా కాదా, ఒప్పుకుంటుందా లేదా? మరి దూత అయితే ఎదురు చూస్తున్నాడు కదా. వెంటనే ఆమన్నది, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆమె ఒప్పుకునింది, తనను తాను సబ్మిట్ చేసుకునింది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కానేరదని దూత చెప్పాడు. అంతకుముందుగా జకర్యాతో కూడా ఆయన అంటున్నాడు, నా మాటలు ఆ కాలంలో నిర్ణయ కాలంలో నెరవేరుతాయని. కనుక తగిన కాలంలో తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదం కలుగుతుంది. దాని కొరకు మనము ఎదురు చూడాలి. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదు. మరి నమ్మిన మరియా ధన్యురాలు. ఆమె నమ్మింది కాబట్టి ఆమె విషయంలో దేవుడు సిద్ధింపజేశాడు. ఆమె ఏమాత్రము అవకాశం లేని స్థితిలో ఆమె తాను పరిశుద్ధాత్మ వలన గర్భవతి కావడం జరిగింది. మరి శారా జీవితంలో స్త్రీ ధర్మము ఉడిగిపోయింది. అయినప్పటికీ కూడా ఆమెకు కూడా గర్భవతి అయ్యేటువంటి ఒక దీవెన కలిగింది. ఇంత గొప్ప సంగతి, ఇంత గొప్ప దేవుడు. మరి ఇది ఎలా సాధ్యము అని మనం అనుకోకుండా దేవునికి సమస్తం సాధ్యము అని నమ్మినట్లయితే తప్పకుండా మన జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా బాగుపడతాయి. మనం ఆయనను విశ్వసిద్దాం. అడుగుతున్నామా? అడిగితే తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. జకర్యాతో చెప్పిన దేవుడు, నీ ప్రార్థన వినబడినది అని మనతో కూడా చెప్తాడు, నీ ప్రార్థన వినబడినది అని. తప్పకుండా మనకు జవాబిస్తాడు, సహాయం చేస్తాడు. నమ్ముదామా? విశ్వసిద్దాం. దేవుడు ఈ మంచి వాక్యాన్ని మనకిచ్చినందుకు, ఈ వాగ్దానం ఇచ్చినందుకు ఆయన అంటే ఏమీ లేని స్థితిలో కూడా సమస్తము సృజించగలిగినటువంటి సృష్టికర్త, శూన్యంలో నుంచి సమస్తమును సృష్టించిన దేవుడు మన జీవితంలో సృష్టించడా? ఆయనకు సమస్తం సాధ్యం కదా. దేవుణ్ణి విశ్వసిద్దాం. దేవుడి కృపావార్తను దీవించును గాక. పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. ప్రభా, నీ వంటి గొప్ప దేవుడు ఎవరూ లేరు. నీకు సమస్తము సాధ్యము. మా తండ్రి దేవ, మా జీవితాలలో మేము ఈ దినాన ప్రభా అడుగుతున్నాము. మా కుటుంబాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. ఈ సమయంలో ఉదయకాలంలోనే మేము నిన్ను ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనను మీరు అంగీకరిస్తున్నారని నమ్ముతున్నాము. మీరు అంగీకరించినందుకు వందనములు. మా తండ్రి దేవ, మా ప్రార్థనలకు తప్పకుండా జవాబిస్తారని నమ్ముతున్నాము. మా ప్రభా, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా తండ్రి, ఈ సమయంలో ఎవరి హృదయంలో ఎలాంటి వేదన ఉన్నదో మాకు తెలియదు ప్రభా. ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో వారిని దర్శించండి. ఏ కుటుంబంలో కలతలు ఉన్నాయో ఆ కలతలన్నీ తీసివేయగలిగిన శక్తిమంతుడా, సమాధానమున కర్తవైన దేవా, ప్రతి కుటుంబంలో కూడా సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, అప్పుల సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి తండ్రి, వారికి ఉన్న ఆ సమస్య నుంచి యేసునామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారో నాయన, మా ప్రభా తండ్రి, కృపతో కనికరంతో నాయన ఆర్థిక పరిస్థితులను బాగు చేయగలిగిన దేవ, సమృద్ధిలో నీ మహిమైశ్వర్యంలో నుంచి సమస్తమును సమకూర్చగలిగిన దేవ, నీకే వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతమంది నాయన నిరుద్యోగ సమస్యతో
ఈరోజు ఎలా గడుస్తుందో తెలియనటువంటి పరిస్థితులలో ఉన్నారేమో. మా ప్రభా, ప్రతి ఒక్కరికి ఆ సమస్యల నుంచి యేసు నామములో విడుదల దయచేసి మా ప్రభానైనా మరి వారికి తప్పక సహాయం చేయండి. వారి ఎదుట అనేకమైన ద్వారములు తెరవమని ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా. ఎంతమందినైనా వివాహంల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇంకా కుదరలేదని ఎంతో కృంగుదలకు గురవుతున్నారు. కానీ తగిన సమయంలో సాటి అయిన సహాయాన్ని మీరు ఇచ్చే దేవుడని నమ్మి విశ్వాసంతో నీ పైన ఆధారపడులాగున ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి నీ యొక్క గొప్ప కృపను కొరకు అందరూ కనిపెట్టి ఉన్నారు దేవా. మీరు సమస్తము చేయగలిగిన గొప్ప దేవుడు. నీకే వందనములు, స్తోత్రములు నాయన. మా ప్రభా, అనారోగ్యంతో బాధపడుతూ నాయన నీ వైపు చూస్తున్నారు. ఎంతోమంది పడకలలో తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. హృదయాలెరిగిన దేవా ప్రభా, సహాయం చేయండి, దర్శించండి ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నారో ప్రభా, మరి లేవలేని స్థితిలో ఉన్నారో తండ్రి, ఎంతమంది ఐసీలలో ఉన్నారో, మరి ఎంతమంది వెంటిలేటర్ పై ఉన్నారో కృప చూపించండి. వారు ప్రార్థించుకోగలుగుతున్నారో లేదో కూడా మాకు తెలియదు. కానీ ప్రభా, వారి బంధువులు, వారి దగ్గర వారు, ప్రియమైన వారు ఎంతగానో నాయన మరి వేదనతో నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రతి ప్రార్థనను అంగీకరించే దేవా మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. ఎంతమంది అయితే సర్జరీస్ అయిపోయి కోలుకుంటున్నారో వాళ్ళని మీరు దీవించి స్వస్థపరచమని వేడుకొంచున్నాము. కంప్లీట్గా స్వస్థత దయచేయండి మా తండ్రి దేవా. సమస్తము చేయగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. నీకే ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపిస్తూ అడుగుతున్నాము. అడిగినవన్నీ మీరు ఇచ్చినారని నమ్ముతున్నాము. ఇంకా ఉద్యోగ జీవితాలలో, ఆ ప్రదేశాలలో ప్రభా, ఎంతమంది ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నారో, అణచివేతకు గురవుతున్నారో, సమస్యలు ఎదుర్కొంటున్నారో, అలాంటి సమస్యలన్నీ కూడా యేసు నామములో తీర్చివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా అధికారుల మనసులను మార్చండి, కొలీగ్స్ మనసును మార్చండి. సంపూర్ణమైన సమాధానకరమైన స్థితిని ఆ పరిస్థితిలో మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, నీకు వందనములు తండ్రి. ఎంతమంది సమస్యలలో ఉన్నారో, అన్యాయం, అక్రమాలు జరుగుతున్న సమస్యలలో ఉన్నారో ప్రభా నాయన, వారికి న్యాయం జరిగించమని కూడా ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి మా హృదయాలను ఎరిగిన దేవుడు, హృదయంలో పరిశోధించే దేవుడు, ఎవరి హృదయంలో ఏ వేదన ఉన్నదో తెలిసిన దేవుడు ప్రభా. అడుగుతున్న ప్రతి ఒక్కరి పరిస్థితిని కూడా మీరు బాగు చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. మా పనులలో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభానైనా. మరి మాకు కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. యవనస్తులను తండ్రి, చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. వారికి మంచి ఆరోగ్యము, తెలివిని, జ్ఞానమును, జ్ఞాపక శక్తులను అనుగ్రహించి చక్కటి జ్ఞానంతో వారు మంచి ఉత్తీర్ణత సాధించి ఉత్తమమైన స్థానమును పొందుకొనిలాగున, ఉన్నతమైన స్థానమును పొందుకొనిలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి, ప్రతి కుటుంబంలో వృద్ధులను, చిన్న బిడ్డలను దీవించి వారందరూ కూడా నీ కాపుదల్లో భద్రంగా ఉండినట్లుగా కాపాడం తండ్రి. మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది నాయన పక్కన వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారో వారందరినీ దీవించి వారి ప్రార్థనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, రక్షణ పొందుకునేలాగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి మా దేవా. వారి హృదయాలను తెరవండి, మనోనేత్రాలను తెరవండి నాయన. గొప్ప దేవ, అంగీకారము వారిలో కలుగునట్లుగా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే వారిని ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. మరి భయంకరమైన వ్యసనాలకు గురైన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని, మానసిక రుగ్మతలు కలిగిన వారికి స్వస్థత కలుగజేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి మా ప్రభానైనా. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన మా తండ్రి దేవా. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.